ఆదండ్ల మనోహర్ పర్యటించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేద ఆశీర్వచన సభలో పాల్గొన్న ఆయన తెనాలిలో త్వరలో సంగీత కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. సేవా సమితి భవనం కోసం లేఅవుట్ స్థలం ఉన్నట్లు వివరించారు. ఎన్నికల్లో జయాపజయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. మన మూలాలను మర్చిపోకూడదు. మా తల్లిదండ్రులు నేర్పించింది మన సంస్కృతి, మన సంస్కారం, మన గురువుల్ని గౌరవించాం. కానీ వీరందరూ కూడా గురువులుగా, పురోహితులుగా, వేద పండితులుగా, విద్వాంసులుగా, పాలకులుగా సమాజానికి మీరు అందించిన సేవలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఆ విజ్ఞానాన్ని మరింత బలంగా మన భవిష్యత్తు కోసం, మన తెనాలి కోసం మీరు అందించిన ఆశీర్వచనం నా కోసం, శాస్త్రం కోసం కాదు, మన తెనాలి కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం, మన రాష్ట్రాధిపతి కోసం, మన ప్రజలందరి కోసం అంత మనస్ఫూర్తిగా మీరు నిండు మనసుతోటి సరస్వతి పుత్రులుగా ఆశీర్వదించడం నిజంగా కదిలించింది. ఈరోజు మేమందరం కూడా రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం ఒక మంచి నాయకత్వం ఉండాలి. పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకి మరింత చొరవగా అందించే ప్రతి కార్యక్రమం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందించాలనే తపనతో మీరు మాట్లాడుకుంటాం. కానీ వాస్తవంగా మీరు పడుతున్న అనేక కష్టాలు చాలా మౌనంగానే మీరు ఎదుర్కొంటారు. బ్రాహ్మణంలో ఉన్న గొప్పతనం అది. అయినంత మాత్రాన ప్రభుత్వ పథకాలు కానివ్వండి, లేదా ఈరోజు మేము అధికారంలో ఉన్నంత మాత్రాన, నాకు పదవి వచ్చినంత మాత్రాన మేము మర్చిపోయి